ఇంకోటి ఇవాళ మనము ఇంటర్నేషనల్ లిటరసీ డేను జరుపుకుంటున్నాం. మరి ప్రపంచమంతా ఇవాళ అంటే ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఉన్నదో, ఎక్కడైతే చదువు ఉన్నదో అక్కడనే అంటే అక్కడే జ్ఞానం ఉన్నది, అక్కడే అభివృద్ధి ఉన్నది. ఇవాళ మన అమెరికాకు మన పిల్లలందరూ కూడా, కోటేశ్వర్ల పిల్లలందరూ అమెరికాకి ఎందుకు వెళ్తున్నారంటే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నది కాబట్టి. వాళ్ళు అంటే ఎడ్యుకేషన్తోనే ఏమవుతుంది, ఒక ఇన్వెన్షన్స్ వస్తాయి, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ క్లౌడ్ కంటెంట్, కంప్యూటరు, మిషన్ లెర్నింగ్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నారు. ఇవన్నీ సైన్స్ అభివృద్ధి, సైన్స్లో అభివృద్ధిలో భాగమే హయ్యెస్ట్ లిటరేచర్ రావటము. ఇవాళ మనం చూసుకున్నట్టయితే హయ్యెస్ట్ లిటరసీ దాదాపు 94% ఒక కేరళ ఉన్నది. కేరళలో మరి అక్కడ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ దేశంలో మేము పావర్టీ ఎరాడికేషన్, జీరో పావర్టీ స్టేట్గా కేరళ ఉన్నదని వాళ్ళు మొన్ననే డిక్లేర్ చేసుకున్నారు. అక్కడ పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా. ఎందుకనంటే అక్కడ ఎడ్యుకేషన్ ఉన్నది. ఎడ్యుకేషన్ ఎందుకున్నది, వాళ్ళు హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ మీద మరి చైనాను లేకపోతే ఉంటే అమెరికాను ఇంగ్లాండ్ను పోల్చుకుంటే వాళ్ళ బడ్జెట్తో మోర్ దాన్ 10% ఎడ్యుకేషన్గా ప్రభుత్వాలు పాశ్చాత్య దేశాలు కలుగజేస్తున్నారు. కాబట్టి వాళ్ళలో విపరీతమైనటువంటి సైన్స్ అభివృద్ధి చెంది వాళ్ళు నంబర్ 1గా ఉన్నారు. అసలు వరల్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్పేదంటే మినిమం 10% ఎడ్యుకేషన్ బడ్జెట్లో ఇవ్వకుండా అందరికీ విద్య అందరి దాక్షగా అవుతుంది అనేటువంటిది ఎప్పుడో కాదు, 1998లోనే వరల్డ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేస్తే అందరికీ విద్య రావాలంటే అబౌట్ 10%. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ 2 to 3% పెడుతున్నది, స్టేట్ గవర్నమెంట్ 5 to 6% పెడుతుంది. అంటే మినిమంలో కూడా లేదు. 10% అంటే 7% కూడా దాటడం లేదు. అంటే 15 ఒక పక్క 15-20%. చైనా అయితే 18-20% ఎడ్యుకేషన్ పెడుతుంది. కాబట్టి వాళ్ళు సైంటిఫిక్ ఇవాళ రేర్ ఎర్త్ లోహాలు అని ఉన్నాయి, 17 లోహాలు వాళ్ళు సైన్స్ను అధికంగా కనుక్కొని ఇంటర్నేషనల్ లెవెల్ లోపల సైన్స్ అభివృద్ధి. ఎలన్ మస్క్ అంటున్నాడు, కొన్ని సంవత్సరాలు అయితే నేను అమెరికాకు ఒక 2 గంటల్లో అమెరికా పోయేటటువంటి రాకెట్ సిస్టమ్ అవుతుంది. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ప్రభుత్వాలు మరి ఇవాళ మనకు తెలంగాణలో దాదాపు 7 యూనివర్సిటీలు వచ్చినాయి, కొన్ని వందల కొద్ది ఇవాళ డిగ్రీ కాలేజీలు మూతపడతాయని రేపు మరి అన్ని ప్రభుత్వ కాలేజీలందరూ విద్య మొత్తం అంతా ప్రైవేటు పరం అయిపోయింది. అంతా అనుకున్న లెవెల్లో లోపల ప్రభుత్వం చెప్పలేకపోతుంది. 25 లక్షల మంది ప్రభుత్వ కాలేజీలలో లోయర్ ఎడ్యుకేషన్లో ఉంటే ప్రభుత్వం వాళ్లకు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేకపోతుంది. వాళ్ళ లెక్కల ప్రకారం 6,000 పైన కోట్లు ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ 6,000 పైన కోట్లు మొన్న గొడవ పెడితే దాదాపు 200 కోట్లే ఇచ్చి ఇప్పుడు మాకు మినిమం 1,200 కోట్లు ఇవ్వకపోతే మేము కాలేజీలే మూత పెడతామని ఇవాళ డిగ్రీ కాలేజీలు అన్నీ దేశం మొత్తంలో మెయిన్గా తెలంగాణ మొత్తంలో క్లోజ్ అయిపోయినది. అది ఎందుకు క్లోజ్ అయిపోయినది, ప్రభుత్వం విద్యను పట్టించుకోవటం లేదు. ఒక లెక్కల ప్రకారం ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికకు అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడిపే అన్ని పార్టీలు కలిసి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని అంటున్నారు. అధికార పార్టీ 200 కోట్లు ఇండైరెక్ట్గా ఖర్చు పెడుతుందని ఆఫ్ ద రికార్డు అన్ని పత్రికలు రాస్తున్నాయి. ఇన్ని కోట్ల ఖర్చు పెట్టే ప్రభుత్వ పెద్దలంతా మరి ఎడ్యుకేషన్ మీద ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మరి బిలో అవర్స్ ఇవాళ అన్ని రిజర్వేషన్స్ ఈబీసీ వచ్చిన తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయిన తర్వాత 90% ప్రజలంతా ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఆధారపడి చదువుతున్నారు. సో ప్రభుత్వం ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎడ్యుకేషన్ను పెట్టుబడి పెట్టడం అంటే జ్ఞానాన్ని పెట్టుబడి పెట్టడం, జ్ఞానాన్ని పెట్టుబడి పెట్టడం అంటే దేశ యువతులను జ్ఞానవంతులను చేయటం అని అంటే వాళ్లకు దేశ అభివృద్ధికి వాళ్ళ చదువు ఉపయోగపడుతుంది. ఒక సైంటిస్ట్ తయారైనా, ఒక డాక్టర్ తయారైనా, ఒక ఇంజనీర్ తయారైనా వీళ్ళందరూ దేశాన్ని అభివృద్ధిలో పాలు పంచుకుంటారు. మనం జీడిపి పడిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఓవరాల్ సొసైటీ అనే భావనతో మరి ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి, ఎన్జిఓస్ పెట్టి మరి ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది సొసైటీ ఓవరాల్ డెవలప్మెంట్ అనేటిది భావనగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన
మరి K2 న్యూస్ యాజమాన్యం రాజ్కుమార్ గారికి, అదేవిధంగా మమ్మల్ని ఆదరిస్తున్న K2 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా జై భీమ్, జై భారత్.